ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో తిరిగి రానిది విలువైనది ఏమిటి అంటే సమయం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క నిమిషం కూడా తిరిగి తీసుకురాలేము. అందుకే పౌలు అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజుల్లో మన చేతిలో ఉన్న చిన్న పరికరం మన సమయాన్ని తీసుకుపోతున్న పెద్ద దొంగగా మారింది. అదే సెల్ ఫోన్. ఫోన్ తప్పు కాదు, సోషల్ మీడియా కూడా తప్పు కాదు, కానీ మన సమయాన్ని దేవుని నుండి దొంగలించేంతగా వాటికి బానిసలైపోతే అది ప్రమాదమే. మనం ఫోన్ లో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఇవన్నీ కూడా చూస్తూ గంటలు గడిపేస్తున్నాం. కానీ బైబిల్ చదవడానికి వస్తే సమయం లేదు. ప్రార్థన చేయమంటే తర్వాత చేస్తాను, సంఘానికి వెళ్ళమంటే పని ఉంది, కానీ ఫోన్ పట్టుకున్నప్పుడు మాత్రం ఒక గంట ఎలా గడిచిపోతుందో తెలియదు. ఇప్పుడు చెప్పండి, మన సమయాన్ని దొంగలిస్తుంది ఎవరో? దేని బిడ్డలారా, సమయం దేవుడిచ్చిన వరం అని గుర్తించండి. మోసే అంటున్నాడు 90వ కీర్తన 12వ వచనంలో, మా దినములో లెక్కించుటకు మాకు నేర్పుము, జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యి అంటున్నాడు. దేవుడు మనకు రోజుకు 24 గంటలు ఇచ్చాడు. ఉద్యోగస్తులకైనా, పేదవాళ్ళకైనా, ధనవంతులకైనా అందరికీ సమయము సమానమే. కానీ ప్రశ్న ఏమిటంటే, దేవుడిచ్చిన సమయాన్ని నేను దేనికోసం ఎలా ఉపయోగిస్తున్నాను అన్నదే ప్రశ్న. ఫోన్ కోసం గంటలు ఉంటాయి, కానీ దేవుని కోసం 10 నిమిషాలు కూడా ఉండవా? వీడియోలు చూడడానికి సమయం ఉంటుంది, కానీ వాక్యం చదవడానికి సమయం లేదా? ఇతరుల జీవితాలను చూడడానికి సమయం ఉంటుంది, మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవడానికి సమయం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో ఈ మాట పలుకుతున్నాను. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. జ్ఞాని తన సమయాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి, కానీ మనం ఫోన్ చేతిలో ఉండకూడదు. సోషల్ మీడియాను మనం ఉపయోగించాలి, కానీ సోషల్ మీడియా మనలను ఉపయోగించుకోకూడదు. దేని బిడ్డలారా, దేవుని కోసం సమయం కేటాయించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, దానియేలు తన ప్రార్థనా సమయాన్ని విడిచిపెట్టలేదు. రాజు ఆజ్ఞ జారీ చేసిన, ప్రమాదం వచ్చిన దానియేలు దేవునితో తన సంబంధాన్ని వదలలేదు. మరి మన పరిస్థితి ఏంటి? ఫోన్ ఛార్జింగ్ 10% వచ్చేస్తే వెంటనే ఛార్జ్ పెడతాం, కానీ మన ఆత్మీయ ఛార్జింగ్ 10% వచ్చేసినా అస్సలు పట్టించుకోం. సెల్ ఫోన్ యొక్క బ్యాటరీ డౌన్ అయితే మనకు తెలుస్తుంది, కానీ ప్రార్థన లేక ఆత్మ బలహీన పడుతున్నప్పుడు మనకు తెలియటం లేదు. ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేని బిడ్డలారా, ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుండి మన సమయాన్ని కాపాడుకుందాం. ఉదయం లేవగానే ముందుగా ఫోన్ కాదు, ప్రార్థన. ఉదయం లేవగానే ముందుగా సోషల్ మీడియా కాదు, దేవుని వాక్యం. ఖాళీ సమయం వచ్చినప్పుడు కేవలం వీడియోలు కాదు, దేవునితో సహవాసం. ఎందుకంటే మనకు తెలియదు మన జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో. యాకోబు అంటున్నాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, రేపేమి జరుగునో, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఉపయోగిద్దాం. మీకు అందరికీ తెలిసింది కదా, ఈ వారం మీరు ఎన్ని గంటలు ఫోన్ ఉపయోగించారు అన్నది తెలిసిపోతుంది ఫోన్లో. కానీ ఒక రోజు దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. అప్పుడు మన జీవిత లైఫ్ టైం గురించి లెక్క చెప్పాలి దేవునికి. మన చేతిలో ఉన్న ఫోన్ ఎన్ని గంటలు వాడమో చెప్పేస్తుంటే, మరి దేవుడిచ్చిన సమయాన్ని ఎన్ని గంటలు ఏ విధంగా ఉపయోగించావో దేవునికి లెక్క చెప్పాలి కదా. నీకు నేను ఇచ్చిన సమయాన్ని నా కోసం ఎంత ఉపయోగించావు అంటాడు దేవుడు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి ఈ రోజు నిర్ణయం తీసుకుందాం. ఫోనుకు బానిసలు కాదు, క్రీస్తుకు బానిసలం. సమయాన్ని వృధా చేయము, సద్వినియోగం చేసుకుంటాం. సోషల్ మీడియాలో మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో కూడా ఉంటాం అనే పూర్తి నిర్ణయంతో దేవునికి సమయాన్ని ఇద్దాం. దినములు చెడ్డవని తెలుసు మనకి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని భయముతో ముందుకు సాగిదాం. ప్రభు కృప మీకు తోడేయండి. మీ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా దేవుడు మలుచునుగాక. ఆమెన్.